సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా తొంగుతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బంధుల సామలపైన క్యాడర్ అంతా కూడా తిరగబడింది. ఈరోజు అరోపల్లి మండల కేంద్రంలో అసంతృప్తి మీటింగ్ పెట్టుకుంటుండగా ఎమ్మెల్యే వర్గీయులు ఒక్కసారిగా అసంతృప్తి మీటింగ్ పైన దాడి చేశారు. వారిపైన విచక్షణ రహితంగా కూడా దాడి జరిగింది. ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి దాడిలో నలుగురికి తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. ఎమ్మెల్యే వంటతుప్ప కూడా పోతా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్కి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా కొత్తగా వచ్చిన మాత్రమే అవకాశాలు ఇచ్చేలాగా కుట్ర పన్నుతున్నారంటూ కూడా పాత కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మనోవేదన చెందుతూ అసంతృప్తి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. గత 3 నెలలుగా మండలాల వారీగా అసంతృప్తి నాయకుల మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఘర్షణ జరిగింది. అయితే ఎమ్మెల్యే మాత్రం మారడం లేదు. పార్టీలోకి వచ్చినటువంటి నెల రోజుల వ్యవధిలోనే భుజాల మీద వేసుకొని పార్టీలో గెలిపించాం. కానీ గెలిచిన మరుక్షణ నుంచే ఎమ్మెల్యే తమ పైన కుట్రలు చేస్తూ ఉన్నారు. పాత క్యాడర్ అంతా కూడా తొక్కేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆపడం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను కూడా చెదరగొట్టారు. ఈ ఘర్షణతో ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి గొడవ తారస్థాయికి చేరింది. సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే ధాన్యం కొనుగోలు చేయాలంటూ అరోపల్లి మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. జనగాం టు సూర్యాపేట రహదారిపైన ఒక్కసారిగా నిరసన కార్యక్రమం దిగారు. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగట్లేదు. ఎక్కడ ధాన్యం ఎక్కడ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. ప్రభుత్వ అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. అకాల వర్షాలకు వడగల వర్షాలకు తమ ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతున్నట్టు కూడా రైతులు వాపారు. సూర్యాపేట టు జనగాం రహదారిపైన ధర్నా కూర్చున్నారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేంత వరకు కూడా ధర్నా విరమించేది లేదని భీష్మించి కూర్చోవడంతో 3 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు కూడా స్తంభించిపోయాయి. ఇప్పటికైనా సరే గన్ని బ్యాగులను సమకూర్చి లారీని సమకూర్చి వెంటనే ధాన్యం కొనుగోలు జరపాలని కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నెలకొన్నటువంటి అవినీతిపైన ప్రభుత్వం విచారణ చేపట్టింది. పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి అధికారులు ఈరోజు డిఎంహెచ్ఓ కార్యాలయంలో లోతుగా విచారణ చేశారు. డిఎంహెచ్ఓ కూడా విచారణ చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వడం, అదేవిధంగా డాక్టర్ లేకుండా ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వడం, స్కానింగ్ సెంటర్ల నిర్వహణలో కూడా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినటువంటి ఆరోపణల నేపథ్యంలో నేరుగా డిఎంహెచ్ఓని విచారణ చేశారు. పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి అధికారులు లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. ఎవరైనా అక్రమాలు పాల్పడితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ సంబంధించినటువంటి అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్లో పర్యటించారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అక్కడ అసంపూర్తికైనటువంటి పనులను పరిశీలించారు. మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. కేసీఆర్ గారి హయాంలో చేపట్టినటువంటి అభివృద్ధి మాత్రమే కనపడుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏ ఒక్క కొత్త పని కూడా అభివృద్ధిని ప్రారంభించలేదు. కేవలం మంత్రి పదవిపైనే ధ్యాస ఉందంటూ కూడా రాజగోపాల్ రెడ్డి పైన తీవ్రంగా ఆరోపణలు చేయడం జరిగింది. మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది అటకెక్కింది. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది. అభివృద్ధి కానరాట్లేదంటూ కూడా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మునుగోడు నియోజకవర్గంలో ఎగిరేది గులాబీ జెండాని, మునుగోడును అభివృద్ధి చేసేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు.